మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రావాలంటే మధ్యలో నుంచి మధ్యలో బాగా ఇబ్బందిగా ఉంది. వానలు పడ్డప్పుడు బళ్ళు దిగబడుతున్నాయి, జనాలు పడుతున్నారు. మొన్న కూడా ఇక్కడ యాక్సిడెంట్ జరిగి వాళ్ళు గుల్ల అయిపోయి టర్నింగ్ లో సైడ్ బండి జరిగిపోయి పడిపోయారు. బాగా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకొని ఇవన్నీ అవేర్యం చేయాలని మనం కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు మనకి రోడ్ని కొండేపు నుంచి అనకాలపూడి వరకు అన్ని గుంతలు ఉన్నాయి. బాగా గుంతలోన ఈ వర్షం పడితే అసలు పోయే వాళ్ళు లేదు. ఎవరొకరు పడతా ఉన్నారు ప్రతిరోజు. మరి ఇద్దరు ముగ్గురు చనిపోయారు. అసలు చండాలు అంటే రోడ్డు అంతా అసలు గలీజ్గా ఉంది. కనీసం 2-3 గంటలు ప్రయాణం ఏమైనా చేయాలన్నా కూడా మన జర్నీ అంతా గుంతలు, ఆడవాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది అయిపోతుంది. కనీసం అరగంట అనకాలపూడికి కొండేపుకి రావాలంటే అరగంట పడుతుంది ప్రతి ఒక్కరికి. అన్ని ప్రభుత్వం సందర్శించి మనకు త్వరగా రోడ్డు మార్గం మంచిగా చేయాలని కోరుతున్నాం. కొండేపు నుండి అనకర్లపూడి వెళ్లే మార్గం సుమారు 3 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో ప్రయాణించడానికి ఇంచుమించు అరగంట సమయం పడుతుంది. వాహనదారులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎటు చూసిన గుంతలు, సైడ్ మార్జిన్ లేవు. ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒంగోలు వెళ్ళే మెయిన్ రోడ్డు అవడం వలన ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వలన చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రీసెంట్గా ఒక అతను చనిపోయాడు. గత సంవత్సర కాలంలో ఇంచుమించు 2-3 చనిపోయి ఉన్నారు. ఈ రూట్లో చాలా యాక్సిడెంట్లు జరిగాయి. అలాగే ఈ రూట్ చిన్నది కావడం వలన వర్షాలు పడినప్పుడు మరీ బురదగా ఉండి స్కిడ్ అయ్యి ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కావున గవర్నమెంట్ వారికి మా విన్నపం ఏంటంటే డబుల్ రోడ్డు వేయవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే కొండపై నుండి టంగుటూరు వెళ్ళే మార్గం ఎంత ట్రాఫిక్ ఉంటుందో కొండపై నుండి అనకర్లపూడి వెళ్ళే మార్గం దానికంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. కావున ఇటువంటి రూట్లు వెడల్పు చేసి డబుల్ రోడ్డు వేయవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ సిపిఎం పార్టీ మండల నాయకులుగా పనిచేస్తా ఉన్నాను. ఈ మద్దులూరు నుంచి అనకర్లపూడికి కొండపై వెళ్ళే రోడ్డు గతుకులు పడినందువలన అనేక ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దీని పూర్వపరాలు పరిశీలించినట్లయితే 1986 సంవత్సరంలో ఒంగోలు వయా నూతలపాడు, మద్దులూరు, కామపల్లికి బస్సు రూట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో మెటల్ రోడ్డు గాను అనేక దశల వారీగా పని చేయడం జరిగింది. ఆ సందర్భంలో తార్ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అయితే మద్దులూరు కాడ నుంచి ఉన్నటువంటి రోడ్డు అది జడ్పీలో కలిసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఉన్నటువంటి మొత్తం రోడ్డు కూడా ఆర్ఎన్బిలో కలిసినటువంటి పరిస్థితి. అధికారులు పోయారు, ప్రజాప్రతినిధులు పోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు. కానీ మద్దులూరు రోడ్డుని ఆర్ఎన్బిలో కలిపేటువంటి విషయంలో ఫెయిల్ అయ్యారు. దాని ఫలితంగానే కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. దీని కారణంగా అనేక మంది 2020 సంవత్సరం నుండి ఈ రోజు వరకు మనం పరిశీలన చేస్తే కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ట్రాక్టర్లు పోవాలన్నా, బస్సులు పోవాలన్నా, బైకులు పోవాలన్నా, ఆటోలు పోవాలన్నా ఈ గతుకులు పడ్డ రోడ్లలో బ్రేకులు సరిగ్గా పనిచేయక ఆ గతుకుల్లో పడే అక్కడికక్కడే మరణించినటువంటి పరిస్థితి ఈరోజు మనం మీడియా ద్వారా చూసాం. నిన్నగాక మొన్న పరిశీలన చేస్తే ఆర్టీసీ బస్సు ఆ గతుకులో పడి వెంటనే 2 వీలర్ కుర్రోడు అక్కడే మరణించడం అనేది జరిగింది. వీటన్నిటికీ కారణం ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎన్బిలో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ కానీ అధికారులు కానీ, ఆర్ఎన్బి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మొత్తం కూడా ఈ రోడ్డు మీద శ్రద్ధ వహించకపోవటం, చేతకండేసినందువల్ల ఈ ప్రాణాలు కోల్పోవటం అనేది జరిగింది. సిపిఎం పార్టీగా మేము చెప్పదలసినటువంటి అంశం ఏంటంటే ఈరోజు మన గౌరవనీయులు మినిస్టర్ గారు అయినటువంటి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు మనకి మినిస్టర్ గారు అవటం చాలా మంచి పరిణామంగా నేను పరిగణిస్తున్నాను. కానీ ఆయన వెంటనే స్పందించి కొండపి నుండి మద్దులూరు వరకు ఈ రోడ్డుని ఆర్ఎన్బిలో కలపాలి, 1, 2 విస్తరించాలి, 3 ఈ రోడ్డుని అద్దంలాగా తీర్చిదిద్ది ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల యొక్క ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత మన గౌరవనీయులైనటువంటి మినిస్టర్ గారి మీద ఉంది. కాబట్టి వెంటనే మినిస్టర్ గారు స్పందించి కామపల్లి వరకు అంటే కామపల్లి టు ఒంగోలు, అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి కొండపెట్టు మద్దులూరు వరకు ఈ రోడ్డుని ఎక్స్టెండ్ చేసి దీని మరమ్మతులు చేయించి తాత్కాలికంగా తర్వాత రోడ్డుని నీట్గా ఏపీ ఇచ్చే బాధ్యత తీసుకొని పనిచేయాలని ఆయనకి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.